జనసేనకి ఈ దఫా ఎంతమంది సభ్యులు పెరుగుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో రాకముందే దానికి పెద్ద ఎత్తున చేరుతూ ఉండేవాళ్ళు సభ్యత్వం. ఈ దఫా ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకోబోతున్నారు. 10 రోజుల పాటు ఇది 4వ విడత సభ్యత్వ నమోదు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో ఈ నమోదు ప్రక్రియ చేస్తున్నారు. ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి నాదెళ్ల మనోహర్ స్వయంగా ప్లాన్ చేశారు. మనలో ఉంటూ మన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకి మనమంతా ఉన్నామనే భరోసాని క్రియాశీలక సభ్యత్వం ఇస్తుంది. ఎంతెంత వడ్డీడెంత అన్నట్టుగా జనసేన పార్టీ ముందుకు సాగుతుంది. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ విజయం సాధించడానికి అంతా సమిష్టిగా కష్టపడ్డాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం అంటూ ఏదైతే గతంలో ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది పార్టీ వాలంటీర్లకు మాత్రమే సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి లాగిన్ ఇచ్చేవాళ్ళం, ఐడి ఇచ్చేవాళ్ళం. అయితే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడి ఇవ్వాలని నిర్ణయించాం. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలి. పార్టీ సభ్యత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ జరగాలి. పార్టీ సిద్ధాంతాలతో పాటు సగటు మనుషుల్ని పార్టీకి దగ్గర చేయడానికి సభ్యత్వ నమోదు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సభ్యత్వ నమోదు చేసుకున్న వాళ్ళకి అనుకోని ఆపద వస్తే వాళ్ళ కుటుంబానికి బీమా సొమ్ములు స్వయంగా అందించి పార్టీ కార్యకర్తలకు మనం అంతా అండగా నిలబడిన తీరు స్ఫూర్తిదాయకం. పార్టీ సభ్యత్వం కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పార్టీ గొడుగులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో సభ్యత్వ వాలంటీర్ తిరిగి 10 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. తెలంగాణలో సైతం మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. క్షేత్రస్థాయి నాయకులు కూడా ఎప్పటికప్పుడు వాలంటీర్లు సమన్వయం చేసుకుంటూ చిన్న చిన్న సమస్యలు లేకుండా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.